సిర్పూర్ మండల కేంద్రంలో ఎస్ఆర్ ప్రైవేట్ పాఠశాలలో 10వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలో విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఎస్ఆర్ ప్రైవేట్ పాఠశాల 10వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణ విద్యుత్ దీపాల కాంతులతో మెరిసిపోగా రంగురంగుల తోరణాలు అలంకరణలు వేడుకకు మరింత శోభను చేకూర్చాయి. విద్యార్థులు తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయ యాత్రను సాక్షాత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్పంచ్ నాగమణి నానయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్య అందించడం ఒక సవాల్ అయినప్పటికీ ఆ బాధ్యతను ఎస్ఆర్ పాఠశాల సమర్థవంతంగా నిర్వహిస్తుందని కొనియాడారు. 10 ఏళ్లలో ఒక విద్యా సంస్థ విశ్వసనీయతను సంపాదించడం సాధారణ విషయం కాదన్నారు. ఇది నిర్వాహకుల నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు విలువలను అలవరుచుకోవాలని సూచించారు. కౌటాల సిఐ సంతోష్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో గురువుల పాత్ర అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. క్రమశిక్షణ కృషి దేశభక్తి వంటి విలువలు చిన్నప్పటి నుండే అలవర్చుకోవాలన్నారు. సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ ఉందని సరైన దిశానిర్దేశం ఉంటే వారు ఉన్నత స్థాయికి చేరుకోవడం ఖాయమని తెలిపారు. పాఠశాల కరెస్పాండెంట్ సంతోష్ మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం కొంతమంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ విద్యా సంస్థ నేడు మండలంలో విశ్వాసాన్ని పొందిన విద్యా కేంద్రంగా ఎదిగిందన్నారు. నాణ్యమైన బోధన క్రమశిక్షణ విధానాలు ఫలితాలపై దృష్టి సాంస్కృతిక మరియు క్రీడా ప్రోత్సాహం ఇవన్నీ పాఠశాల విజయానికి మూల కారణమని వివరించారు. వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశభక్తి గీతాలు నృత్యాలు సామాజిక సందేశాలతో కూడిన నాటకాలు యోగా విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్ ఉప సర్పంచ్ ప్రశాంత్ వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని పాఠశాల అభివృద్ధికి తమ మద్దతు తెలిపారు. 10 ఏళ్ల విజయగాథను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమం జరుగుతున్నందుకు స్కూల్ యాజమాన్యానికి మరియు వాళ్ళ స్టాఫ్కి సాయంకాల శుభాభివందనాలు. అలాగే ఇక్కడికి ఈ కార్యక్రమానికి పూర్తి చేసిన వచ్చిన సిఐ సంతోష్ కుమార్ గారికి మరియు ఎస్ఐ సురేష్ గారికి సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వేదికపైన వార్డు మెంబర్లు పెద్దలు అందరికీ ధన్యవాదాలు మరియు పత్రికా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. అలాగే పిల్లల తల్లిదండ్రులు అందరూ ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా సాయంకాల శుభాభివందనాలు. సంతోష్ సార్ స్కూల్ పెట్టి సిర్పూర్లో ఒక ప్రపంచం చేసిండు. ఏంటంటే ఆయన స్కూలు అన్ని రకాల బాగుంది, ఒకటి కాదు. చదువుతో పాటు ఆయన స్పోర్ట్స్ కూడా చాలా నేర్పుతాడు. అందుగురించి ఆయనకు చాలా అభినందన తెలుపుతున్నా. ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఏంటంటే ఒక్కడ కిరాయి తీసుకొని ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఏం చేయకుండా కూడా ఒక స్కూల్ని ఇంత గొప్పగా నడిపినందుకు చాలా సంతోషం. మా సిరిపూర్లో ఇంకా మీరు అంచెలంచెలుగా ఎదగాలని ఈ స్కూల్ని ఉన్నత పాఠశాల చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. వస్తుందా ఇక్కడ చేయలేమంటే ఫోన్ ఆపరేటింగ్ వచ్చిన వాళ్ళు వస్తుందా రా? స్టూడెంట్స్ని అనేది పేరెంట్స్ని కాదు. యూట్యూబ్ ఆపరేటింగ్ వాట్సాప్ ఆపరేటింగ్ ఇన్స్టాగ్రామ్ ఆపరేటింగ్ వస్తుంది అందరికీ. ఓకే, నాకు తెలిసి 99-100% అందరికి వస్తుంది. ఇది మీకు ఎవరైనా నేర్పిల్లా లేకపోతే మీరే నేర్చుకున్నారా? మీరే నేర్చుకున్నారు కదా. ఎందుకు నేర్చుకున్నారు మరి? మీ పేరెంట్స్ చెప్పలేదు నేర్చుకోమని, మీ టీచర్ చెప్పలేదు, పోనీ మీకు ఎవరు చెప్పలేదు నేర్చుకోమని. ఎందుకు నేర్చుకున్నారు? అంటే మీకు ఫోన్ ఆపరేటింగ్ అనేది లేకపోతే యూట్యూబ్ ఆపరేటింగ్ అనేది మీకు ఇష్టం కాబట్టి నేర్చుకున్నారు.
అలాగే చదువు మీద కూడా కష్టంతో చదువుతున్నా అని చెప్పాలి, ఎప్పుడైనా ఇష్టంతో చదువుతున్నా అని చెప్పాలి, ఇష్టపడి చదవాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. మన సబ్జెక్టు కానీ లేకపోతే చదువు కానీ ఆటలు కానీ ఏదైనా ఫీల్డ్ ఎంచుకుంటే ఆ ఫీల్డ్ను మన అభిరుచులకు అనుగుణంగా ఎన్నుకొని దాన్ని ఇష్టంతో సాధిస్తే తప్పకుండా మనం గొప్ప లక్ష్యాన్ని చేరుకుంటాం. ఎవరైనా ఇష్టంగా చదవండి. పేరెంట్స్ కూడా నేను చెప్పేది ఒకటే, స్టూడెంట్స్ మీద తమ పిల్లల మీద ప్రెషర్ పెట్టకండి మార్కుల గురించి. జస్ట్ వాళ్ళ కాన్సెప్ట్ అర్థమైందా లేదా అనేది మాత్రమే మీరు చూడాలి. మార్క్స్ అనేది మన స్కూల్లో పరీక్ష హాల్లో కూర్చున్నటువంటి సమయాన్ని బట్టి ఒక్కోసారి డిసైడ్ అవుతుంది. కాబట్టి మార్కులతో ప్రెషర్ పెట్టకండి పేరెంట్స్. అలాగే వాళ్ళని పిల్లగానికి ఎక్కువ వచ్చినాయి, మీకు ఇన్నే వచ్చినాయి అని చెప్పి కూడా మనం ఎవరిని ఏ స్టూడెంట్ని కంపేర్ చేయొద్దు. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ దేర్ ఓన్ నాలెడ్జ్ అండ్ ఓన్ కెపాసిటీ. కాబట్టి తల్లిదండ్రులందరికీ నేను చెప్పేది ఒకటే, పిల్లల మీద ప్రెషర్ పెట్టకండి, కంపేర్ చేయకండి, ఓకేనా? అలాగే మెయిన్గా మన గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు లేకపోతే క్రీడా రంగంలో కానీ లేదా ఏ రంగంలో కానీ అత్యున్నత స్థాయికి ఎదిగిన వాళ్ళందరూ కష్టపడి ఎదగలే. వాళ్ళకి ఆ రంగం కానీ ఆ ఫీల్డ్ కానీ ఇష్టం కాబట్టి ఏదైనా కష్టపడో లేకపోతే ఏ పని చేసినా వాళ్ళు ఏ విధంగానైనా తమ లక్ష్యాన్ని చేరుకున్నారు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి ఇష్టంగా చదవండి, ప్రెషర్కు గురి కావచ్చు. మీ యొక్క నాలెడ్జ్ని ఇష్టమైన సబ్జెక్ట్ మీద పెట్టి మీరు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, అలాగే ఈ స్కూల్కు మరియు మీ గ్రామానికి మరియు మండలానికి మంచి పేరు తీసుకురావాలని, ఈ స్కూల్ యాజమాన్యం కూడా ఈ స్కూల్ను మరింత సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.